బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక ప్రొఫెషనల్ డాక్టర్ కిల్లర్ గా మారాడు. క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడిన డబ్బుల కోసం దారుణాలకు ఒడిగడుతున్న ఓ జూనియర్ వైద్యుని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచి డాక్టర్ గా సెటిల్ అవ్వాల్సిన వాడు కానీ బెట్టింగులకి అలవాటు పడి పంపించిన వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకరిని హతమార్చి మరో ఇద్దరిని అనారోగ్యానికి గురి చేసిన ఘటనలో నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ విషవలయంలో చిక్కి స్కూల్ పిల్లలు కూడా లక్షలు పోగొట్టారు. హైదరాబాద్ అంబర్పేటలో పిల్లాడు ఇంత ఈజీగా డబ్బులు సంపాదించొచ్చా అని చెప్పి ఆడుతూ పోయాడు. 36 లక్షలు పోయాయి. ఇంకొక ఇంటర్ స్టూడెంట్ తన తండ్రి బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసి లక్షల రూపాయలు పోగొట్టాడు. చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఏమీ చెప్పలేక. నేను గతంలో ఒక బాధితుడిని నేరుగా స్టూడియోకి తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేశాను. మొత్తం ఎంత అప్పు చేశారు? 12 లక్షలు. 12 లక్షల రూపాయలు బెట్టింగుల కోసం అప్పు చేశారా? ఎస్, మరి నేను పెట్టిన 1000 రూపాయలకి 8000 అయితే నా దగ్గరకు వచ్చింది. నా అకౌంట్ లో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2800 ఉంటే 10400 ఉన్నాయి. 1000 రూపాయలు బెట్టింగ్ పెట్టి జస్ట్ ఒకే ఒక క్లిక్ లో 8000 వచ్చినట్లు చూపిస్తే డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా అని చెప్పి చిన్న పిల్లలు కూడా టెంప్ట్ అవ్వకుండా ఉంటారా? చివరికి చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా టెంప్ట్ అవుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంచెం చాలా డబ్బు లాస్ అయ్యాను. ఆడిన వాళ్ళు కూడా మాకు తెలియక అని చెప్తున్నారు, ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా మాకు తెలియక అని చెప్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. సో ఇది లీగల్ అని చెప్పి అనుకున్నాను, కానీ దీని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నాకు నిజంగా చెప్తున్నాను రీసెంట్ వరకు తెలియలేదు సార్. ఇంకా ఈ అవేర్నెస్ ఎవరికి లేకపోతే ఎవరు వీళ్ళనంతా కంట్రోల్ చేయాలి? అందుకే ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అయింది. నిజానికి బెట్టింగులు ఆడి ప్రాణాలు తీసుకున్న వాళ్ళవి ఆత్మహత్యలు కాదు, అవన్నీ కూడా మర్డర్స్. దేశం మీద, దేశంలోని యువత మీద ఇండైరెక్ట్ గా జరుగుతున్న ఒక పెద్ద మారణ హోమం ఇది. ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి సంవత్సరం 14,000 కోట్ల రూపాయల జీఎస్టీని వసూలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కేవలం ఈ ట్యాక్స్ ఆదాయం కోసమే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ నిషేధించట్లేదు. వేల మంది చచ్చిపోతున్నా కూడా 1000 కోట్ల ట్యాక్స్ డబ్బు అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ యూత్ లైఫ్స్. అన్ని రకాల బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కొత్త చట్టం తీసుకుని వచ్చి కంప్లీట్ దేశవ్యాప్తంగా ఒకే చట్టంతో బ్యాన్ చేయాలి. అప్పుడు మాత్రమే బెట్టింగ్ యాప్స్ నిషేధం అనేది అమలవుతుంది. అప్పుడు ఎవరు ప్రమోట్ చేయకుండా ఉంటారు. మీరు ఏదైనా ఎండార్స్ చేసేటప్పుడు నేను చేసే ఈ ఎండార్స్మెంట్ మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? 1% పీపుల్ కి కీడు చేస్తుంది అన్నా కూడా మీరు దాన్ని డ్రాప్ చేసేలాగా మీరు ఉండాలి. ఇలా ఆలోచించినప్పుడు బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాదు, జనానికి హాని చేసే ఇతర ప్రమోషన్స్ కూడా చేయకుండా ఉంటారు.